దేవుని బట్టి సంతోషించే మనసే నీకుంటే, దేవుని సన్నిధిని బట్టి సంతోషించే మనసు నీకుంటే, దేవుని వాక్యాన్ని అనుసరించాలన్న ఆలోచన నీకుంటే, నేనంటాను నీ హృదయంలో కదులుతున్న ప్రతి ఆలోచనని నా ప్రభు నెరవేర్చగలిగిన దేవుడు. నువ్వేదైతే ఆశపడుతున్నావో ఆశలని నా ప్రభు నెరవేరుస్తాడు. నీ మార్గములన్నీ ప్రభు చేతులకు అప్పగించు. అయ్యా, నా ఆలోచన కాదు, నీ ఆలోచన నా బ్రతుకులో నెరవేర్చబడాలి. నాకు నచ్చిన మార్గం కాదయ్యా, నువ్వు నాకు ఏర్పాటు చేసిన మార్గంలో నేను నా కుటుంబం నడవాలని ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకున్న మాట ప్రకారం బ్రతుకుతావో, నీ హృదయంలో ప్రతి ఆలోచన, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, నీ భవిష్యత్తు పట్ల ఏదైతే తలంపులు నువ్వు కలిగి ఉన్నావో వాటన్నిటిని నా ప్రభు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మా తల్లి ప్రార్థన చేసేది, ప్రభా నా పిల్లల్ని ఘనమైన సేవకులుగా వాడుకో ప్రభా. చిన్నప్పుడు మాకు చిన్న టీవీ ఉండేది. మా తల్లి ఆ టీవీలో కొంతమంది సేవకులను చూపిస్తానేది, అయ్యా మీరెంత గొప్ప సేవకులు అవ్వాలని. మా తల్లి ఆ మాట చెప్తున్నప్పుడు మాదొక చిన్న పాకిళ్ళు, మాదొక చిన్న పాక మందిరం, మాకు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉండేవి. ఆ స్థితుల్లో మా తల్లి అనేది, అయ్యా దేవుడు మిమ్మల్ని గొప్ప సేవకులు చేస్తారు, దేవుని కోసం మీరు నిలబడండి అని మా తల్లి చెప్తూ ఉండేది. కొంతమంది అనేవారు, వీళ్ళ సేవకులు అవడం ఏంటండి, వీళ్ళ కుటుంబం సేవకులు అవడం ఏంటండి, లేకపోతే వీళ్ళ బ్రతుకు వృధా బ్రతుకయ్యా అని ఎన్నో తృణీకరించే మాటలు, ఎన్నో గాయపరిచే మాటలు, ఎంతోమంది మధ్యన తక్కువ చేసే మాటలు ఎన్నో మాకు వినిపించిన మా తల్లి ప్రభు సందరి విజ్ఞాపన చేసింది. గొప్ప విషయం ఏంటంటే దేవుడు మమ్మల్ని సేవలో నిలబెట్టాడు. మేము ఎప్పటికీ అదే అంటాం, ప్రభా మాకు ఆస్తిపాస్తులు ఏది వద్దుగానయ్యా, మా ఆశంతో ఒకటే, నీ పరిచర్య చేయడానికి ఎంత బలమైతే అవసరం ఆ బలాన్ని ప్రభా, నీ పరిచర్యకి వాడబడ్డానికి ఎంత జ్ఞానమైతే అవసరం ఆ జ్ఞానం ఈ ప్రభా అని ప్రభు సందరి ప్రార్థన చేస్తున్నాం. మా ఆశలన్నింటినీ ప్రభు నెరవేరి